హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మోనితా క్రియేటర్స్. ఈరోజు వీడియో ఏంటంటే స్నో వరల్డ్ అండి. హైదరాబాద్లో ఉంటుంది. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది. మైండ్ అనేది రిలీఫ్గా ఉంటుంది. లోపలికి వెళ్తే ఇది చూడండి, బయట అనేది ఎలా ఉంటుంది. చాలా దీనిగా చాలా అంటే చాలా బాగుందండి. టికెట్ అయితే 600, ఒకరికైతే 600 అండి. చిల్డ్రన్స్కి కొంచెం తక్కువగా ఉంటుంది. అది కనిపిస్తుంది కదా, అక్కడ చెకింగ్ అండి. బాయ్స్కి వేరేగా, గర్ల్స్కి వేరేగా చెకింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ టూరిస్ట్ ప్లేసుల్లో ఇది చాలా సూపర్దని చెప్పొచ్చు. బయట ఎలా ఉంటుంది కదా, ఎక్కడ చైర్లు వేసుకుంటారు. అటు నుండి వచ్చిన తర్వాత కూర్చోవచ్చు, లేకపోతే వెళ్ళేటప్పుడు వెయిట్ చేయాలి. కొన్ని దానికి టైం అనేది ఉంటుంది. ఒక టైంకి విడిచిపెడతారు లోపలికి. ఒక అరగంట సేపు మాత్రం లోపల ఉంటారు, తర్వాత మళ్ళీ బయటకు వస్తారు. ఆ టైంలో మనం టికెట్ తీసుకొని వెళ్ళాలి. బయట కనిపిస్తుంది కదా, చిన్న చిన్న షాప్స్ అనేవి ఉంటాయి. ఇంకా గర్ల్స్కి, ఇంకా చిల్డ్రన్స్కి సంబంధించిన, బాయ్స్కి కూడా చిన్న చిన్న ఐటమ్స్ అనేవి ఉంటాయి. మనం కావాలంటే తీసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, జ్యువెలరీకి సంబంధించిన షాప్ అండి ఇది. మంచి జ్యువెలరీస్ అనేవి చాలా బాగానే ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం కదా, ఇది టికెట్ కౌంటర్ అండి. ఇక్కడ మేము టికెట్ అనేది తీసుకుంటున్నాం. ఏదో 600 టికెట్ మాత్రం 600 రూపీస్ అండి ఒక టికెట్. చిల్డ్రన్స్కి ఇంకొంచెం తగ్గి ఉంటుంది. ఇది చూసారు కదా, 2 టికెట్స్ అనేవి తీసుకున్నాం. ఏదో చూసారు కదా, ఇక్కడ మొబైల్స్ అనేవి మనం లోపలికి తీసుకుని వెళ్ళడానికి 50 రూపాయలు అనేది పే చేయాలి. లేదంటే మొబైల్ ఉంచేవచ్చు. మొబైల్ తీసుకువెళ్ళాలి, ఫోటోషూట్ చేసుకోవాలనిపించింది 50 రూపాయలు మనం ముందు పే చేయాలి. చూసారు కదా, చిన్న జ్యువెలరీ షాప్ అనేది పక్కనే ఉంటుంది. చిన్న చిన్న జ్యువెలరీస్, హ్యాండ్ బ్యాగ్స్, లేడీస్కి సంబంధించిన జ్యువెలరీ ఐటమ్స్ మొత్తం ఇక్కడ ఉంటాయి. నేను పక్కనే ఇప్పుడు లోపలికి వెళ్తాను కదా, ఇప్పుడే విడిచిపెట్టారు. కరెక్ట్ టైంకే వచ్చింది. ఫస్ట్ ఎంట్రన్స్ అనేది ఎలా ఉంటుంది. ఇక్కడ కూడా చెకింగ్ అనేది ఇక్కడ బాయ్స్కి వేరేగా, గర్ల్స్కి వేరేగా ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ లైన్గా ఒకే ప్రాసెస్లో జరుగుతుంది. ఇక్కడ కౌంటర్స్ అనేవి ఉంటాయి. 1 2 3 4 5 కౌంటర్స్ లాగా వరసగా ఉంటాయి. చూసారు కదా, అన్నీ కూడా ఒకే ప్రాసెస్లో జరుగుతుంది లైన్గా. ఇక్కడ అనేది చెప్పులు అనేవి మనం తీసేవారు వాళ్ళే ఇస్తారు, షూస్ ఇస్తారు వాళ్ళు. మన చెప్పులు తీసి ఒక కౌంటర్ అనే దగ్గరికి మనం ఇచ్చేది, మనకు ఒక నెంబర్ ఇస్తారు. తర్వాత ఆ నెంబర్ చూపిస్తే మన చెప్పులు అనేవి మనకి ఇచ్చేస్తారు. అది మొత్తం ఫ్రీ అనండి. ఓన్లీ టిక్కెటే తీసుకోవాలి. తగ్గిందంటే ఆ లోపల మొత్తం ఫ్రీ అనే ఉంటాయి. ఫుడ్కి సంబంధించినవన్నీ మనం కొనుక్కోవాలండి, మళ్ళీ దానికి డబ్బులు పే చేయాలి. ఇక్కడ చెప్పులు తీస్తాం కదా, తీసిన తర్వాత ఒకటే కౌంటర్ దగ్గర మనం ఇవ్వాలి. ఒకే లైన్గా ఉంటుంది. మనకు డ్రెస్ అనేవి ఇస్తారు. లేడీస్కి అనేవి రెడ్ కలర్ జెర్కినీస్, ఇంకా బాయ్స్కి అనేవి బ్లూ కలర్ అనేవి ఇస్తారు. షూస్ కూడా ఉంటాయి రెడ్ కలరు, అన్నీ వాళ్ళే ఇస్తారు. మొత్తం ఫ్రీ అని చెప్పొచ్చు. టికెట్ మాత్రమే 600, మిగతావన్నీ ఫ్రీ అనే ఉంటాయి. ఒక్కొక్క కౌంటర్లో ఒక్కొక్కటి అనేవి ఇస్తారు. చెయ్యిలకి సాక్స్లు కూడా ఇస్తారు, గ్లౌజులు ఇస్తారు, కాళ్ళకి సాక్స్లు అనేవి అన్నీ ఇస్తారు. ఇది లోపల ఎంట్రన్స్ అని చూసారు కదా. ఇది లేడీస్కి మొత్తం రెడ్ కలర్లో ఉంటాయి, బాయ్స్కి మొత్తం బ్లూ కలర్లో ఇచ్చి ఉంటారు. మన బ్యాగ్స్ ఏమైనా ఉన్నా తీసుకువెళ్ళిపోవాలి ఇచ్చండి లోపలికి. ఇది మొత్తం మంచులా ఉన్నది చూసారా, లేలా అయితే ఎలా ఉంటుందో అలానే కనిపిస్తుంది. మొత్తం ఈ కింద వైట్ కలర్ కనిపిస్తుంది కదా, మొత్తం అది మంచేనండి. ఇక్కడ ఉంటారు కదా, చాలా దీనిగా ఏదైనా చేయొచ్చు. ఒక అరగంట సేపు అంటే 30 నిమిషాలు లోపల మనం ఉండాలి. తర్వాత ఓపెన్ చేసేస్తారు. మళ్ళీ ఉంటారు కదా, వాళ్ళకి ఇది అవుతుంది. అక్కడ సౌండ్ సిస్టమ్ అనేది ఉంటుంది. సౌండ్ సిస్టమ్ వేసేటప్పుడు అక్కడ డ్యాన్స్ అన్నీ వేసేవచ్చు. మన వాలీబాల్ అని ఏవైనా ఇక్కడ గేమ్స్ అనేవి ఆడుకోవచ్చు మనం తెచ్చుకొని. ఇంకా చెప్పాలంటే ప్రెగ్నెన్సీ లేడీస్ మాత్రం వెళ్ళకపోతే ఇది బెటర్ అండి. ప్రెగ్నెన్సీ లేడీస్ ఇందులోకి వెళ్ళకూడదు. ఇది చూసారు కదా, చాలా అంటే చాలా బాగుందండి ఇది. ఇది మొత్తం చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. చాలా చలి ఉంటుంది, చాలా దీనిగా. మనకి షూస్ ఇస్తారు కదా, చూడండి షూస్ ఏమనేవి మనం చాలా దీనిగా వేసుకోవాలి. ఇది ఇక్కడ రౌండ్గా ఇది ఉంది కదా, ఇది ఫ్రీ అనండి, మనం వెళ్ళొచ్చు. దీనికి కూడా ఒక టైం అంటూ ఉంటుంది. ఈ టైంలో మళ్ళీ ఒక 15 నిమిషాలు అనుకోవాలి. 15 నిమిషాలు తిప్పుతారు, తర్వాత మనం మళ్ళీ కొత్త వాళ్ళు వెళ్తారు. అలా ఇది ఫ్రీ అండి, దీనికి ఏం మనీ ప్లే చేయ అవసరం లేదు. చూసారు కదా ఎంత దీనిగా ఉందో. ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, దాని నుండి అలా పైకి ఎక్కి
అలా దీనిగా ఉంటే దాని అక్కడ మొత్తం మంచులాగే ఉంటుంది, ఐస్ గడ్డలాగా. దానిపై జారాలి, కొంచెం భయంగా ఉంటుంది. భయమైన వాళ్ళు అసలు జారకపోతే మంచిది. చూసారు కదా, అసలు ఏం కాదండి, మంచిగా ఫ్రీగానే ఉంటుంది. చూసే కాళ్ళకి మొత్తం మంచుగా ఉంటుంది. ఇది మాత్రం చూసారు కదా, అది ఎక్కేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్త అండి, ఎందుకంటే కాలు అనేది స్లిప్ అవుతూ ఉంటుంది. చాలా దీనిగా స్టిక్ లాగా పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారు కదా స్టెప్స్ ఎక్కదనం, ఇక్కడ కూడా కొంచెం దీనిగా వెళ్ళాలి, కాళ్ళు స్లిప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మంచు కాబట్టి కాలు స్లిప్ అయ్యే ఇది అవుతుంది కాబట్టి మనం స్లోగా వెళ్ళాలి. ఇదో మొత్తం అలా స్టెప్పుల పైకి వెళ్ళిన తర్వాత ఇదో లైన్గా అటువైపులో వస్తుంది కదా, అటువైపు వెళ్ళి ఒక దీనిలో వస్తుంది మనం జారడానికి. దాన్ని తీసుకొని దానిలో మనం చేసి మనం అలా జారాలి. ఇక పైనుండి చూస్తే ఎలా ఉంది, స్టెప్ పైకి ఎక్కితే దాని పైనుండి చూస్తే ఎలా ఉంది, చాలా అంటే చాలా దీనిగా ఉంది. చూసారు కదా, ఎంతంటే అంత మంచిగా ఉంటుందండి, చాలా అంటే చాలా చలిగా ఉంటుంది. మనం వెళ్ళేటప్పటికి మన ఇల్లు మొత్తం బాడీ మొత్తం కూడా ఐస్లా అయిపోతుంది, అంత దీనిగా ఉంటుంది. చూసారు కదా, ఈ లైన్గా ఉంటుంది, లైన్ ప్రాసెస్లో వెళ్ళాలి. ఇలా మొత్తం లైన్గా ఒక మిషన్లా ఉంది కదా, ఆ మిషన్ పైగా మనం కిందకే వాడుకొని జారుకుంటాం కదా, కిందకి వెళ్తే దాని నుండి మళ్ళీ పైకి మిషన్ ద్వారా వాటంతా అదే వచ్చేస్తుంటే అవి తీసుకొని మళ్ళీ మనం జారాలి. చూసారు కదా, అవి 2 స్టిక్కుల్లా ఉంటాయి, ఆ స్టిక్కుల్ని మనం చేయితో పట్టుకోవాలి. ఇదో చూడండి ఇక్కడ ఎలా ఉంటుందో మీరే చూడండి ఒకసారి. అక్కడ చాలా అంటే చాలా బాగుందండి, టూరిస్ట్ ప్లేస్ లేదు బెస్ట్ ప్లేస్ అని కూడా చెప్పొచ్చు. హైదరాబాద్ వస్తే ఇది మాత్రం చూడవలసిందేని. చూసారు కదా, ఇక్కడ చూడండి దీంట్లో అటువైపు బంద్ చేస్తారండి, ఎక్కువ మరీ ఎక్కువ వయసులో ఉంది, అటు క్లోజ్ చేస్తారు. ఇది మాత్రమే ఓపెన్గా ఉంది. చూడండి అలా ఉంది కదా, అలా ఒక నుండి ఒకరు మనకు ఇలా కాల్తో ఇలా టచ్ చేస్తే మనం దీనికి వెళ్ళిపోతాం. అసలు ఏం కాదండి, మొత్తం ఫ్రీగానే ఉంటుంది. ఇది హౌస్ ఉన్నది చూసారు కదా, దీనిలోనే మంచు వర్షంలా వస్తుంది దీని లోపల వెళ్ళని. అన్నీ ఒకసారి ఓపెన్ చేస్తారు మన లోపల ఉన్నప్పుడైనా, మంచు వర్షంలా కురుస్తుంది మొత్తము. దాని ద్వారా ఇది చూసారు కదా, మిషన్స్ ఇవన్నీ ఉన్నాయి, మొత్తం అనేది మంచులా కనిపిస్తుంది. మొత్తం వైట్గా కనిపించింది, మొత్తం మంచులాగా ఇది ఉండండి. ఇక్కడ మాత్రం మనం ఏ గేమ్స్ అయినా ఆడుకోవచ్చు, మళ్ళీ అప్పుడు గేమ్స్ కూడా తెచ్చుకోవచ్చు, క్రికెట్ అయినా ఆడవచ్చు. కాకపోతే కొంచెం రిస్క్, కొంచెం చిన్న పిల్లలు అయితే ఆడుకోవచ్చు, పెద్దవాళ్ళు అయితే ఇక్కడ ఆడడానికి కాదు. ఇది చూసారు కదా స్టెప్లు, దానిపై అలా వెళ్ళేసి రావాలి. ఇంకొకటి అండి, ఇక్కడ అదే స్టెప్ పైన వెళ్తే లోపల వెళ్ళి కనిపిస్తుంది, దాని పైన వెళ్ళి చేస్తే ఇక్కడ సాంగ్స్ అనేది వేసారు. నేను సాంగ్స్ అనేవి చేస్తే కాపీ రైట్స్ అనేవి వస్తాయి కాబట్టి నేను ఆఫ్ చేస్తాను. ఏదో చూసారు కదా, డ్యాన్సింగ్ అనేది వేస్తారు అక్కడ, లైట్ డీజే లైట్స్ అనేవి ఇంకా సాంగ్స్ అనేవి వస్తాయి. చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు, చాలా దీనిగా డ్యాన్స్ కూడా వేయవచ్చు బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరికైనా. మరి చిన్న పిల్లలకు అయితే తీసుకుని వెళ్ళకపోతే బెటర్ అండి, చాలా దీనిగా ఐస్గా ఉంటుంది కాబట్టి. చూసారు కదా, ఇది ఒక దీనిలాగా ఉంది, దాని లోపలికి వెళ్ళవచ్చు, ఫోటోలు కూడా తీసుకోవచ్చు. దీంట్లో లోపల ఫోటోలు కూడా తీసుకోవచ్చు. ఫోటో షూట్ కాబట్టి ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. మన ఫొటోస్ అనేవి ఇక్కడ తీస్తారండి. ఒక ఫోటో ఏమో 150 అని చెప్పారు, 150 అని చెప్పారు. 5 ఫొటోస్ ఏమో 500 అన్నారు. కావాలంటే మీరు ఫోటో తీసుకోవచ్చు, లేదా మొబైల్లోనైనా ఫోటో తీసుకోవచ్చు. అదే ఫోటో షూట్ చేయాలి అనుకునే వాళ్ళు అయితే ఇదైతే బెస్ట్ ప్లేసేనండి, ఇక్కడ ఫోటో షూట్ కూడా చేసుకోవచ్చు. ఇది చాలా అంటే చాలా దీనిగా చాలా బాగా ఉంది. లేలో ఎలా ఉంటుంది దానిలో అలాగే సేమ్ ఇదండి. ఇక్కడ ఉంటుంది కదా కాఫీ, ఐస్ క్రీమ్, ఇంకా దీనిగా చాలా అన్ని స్వీట్ కార్న్స్ అన్నీ ఉంటాయి. దానికి ఒక ప్రైజ్ ఉన్నది, మనకి ఏం కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. దానికి మనీ మనం పే చేయాలండి, మనీ పే చేయాలి, దానికి ఫ్రీగా అయితే ఇవ్వరు. చూసారు కదా, మొత్తం దీంట్లో లోపలే ఉంటుంది. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మనం బయటికి వెళ్తానికి మాత్రం మన బాడీ మొత్తం చాలా అంటే చాలా ఐస్గా అయిపోతుంది.
మధ్య మధ్యలో మంచు వర్షం అనేది వాళ్ళే ఇది ఆన్ చేస్తారు. మంచు అనేది వర్షంలా పడుతుంది. వాటర్ మొత్తం అయిపోతుంది. చూసారు కదా, అక్కడ ఫోటోషూట్ కూడా చేసుకోవచ్చు. మొత్తం దీనిగా ఫ్రీగా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. చూసారు కదా, ప్రెగ్నెన్సీ లేడీస్కి మాత్రమే ఎలా రాకపోతే బెటర్ అండి. లోపలికి వెళ్ళకూడదు. చాలా కేర్ఫుల్గా ఉండాలి. కాలు అయితే ఎంత ఐస్లో ఉన్నా మనం చూసిన కాలు అనేవి స్లిప్ అవుతూ ఉంటాయి. మన కాలు స్లిప్ అవుతుంటాయి కాబట్టి ఏదో రిటర్న్ అయిపోయాం మేము. ఇది లోపల ఇక్కడ కొంచెం వేడిగా ఉంటుందండి. లోపల నుండి వచ్చిన వెంటనే అది కొంచెం మన బాడీ అనేది వీటి ఎక్కుతుంది. కొంచెం వేడి అవుతుంది. వేడిగా ఉండడానికి ఇక్కడ దీంట్లో పెట్టుకుంటారు. ఏదో దీంట్లో కొంతసేపు ఉండి బయటికి వెళ్ళాలి. మొత్తం బయటికి వెళ్ళేటప్పుడు మన మంచులా ఉంటుంది కదా, కాలు అనేది స్లిప్ అవుతుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకొని కేర్ఫుల్గా నడాలండి. ఇదో మళ్ళీ మన షూస్ అంటే ఇచ్చారు కదా కోట్స్, ఇవన్నీ బట్టలన్నీ వాళ్ళకి మళ్ళీ ఇచ్చేవాళ్ళు. షూస్ వేరేగా, సాక్స్లు అనేవి షూస్లో పెట్టకూడదు. షూస్ వేరేగా, సాక్స్లు వేరేగా ఇవ్వాలి. డ్రెస్ అనేది ఒక దీంట్లో ఉంటుంది, ఒక బ్యాగ్లో, దాంట్లో వేసేవాలి. చూసారు కదా, ఇది బయటికి వచ్చేస్తే ఇలా ఉంటుంది. బయటికి వచ్చిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మనం ఏదైనా కావాలంటే స్నాక్స్ ఏవైనా కావాలి తినాలి అనుకుంటే తినొచ్చు. లేదంటే బయట మనం ఫ్రీగా ఉండడానికి కూర్చోవచ్చు కూడా. ఏదో డ్రింక్స్ అనేవి, పాప్కార్న్స్, ఇంకా చాలా అంటే చాలా ఐటమ్స్ అనేవి ఇలా ఉంటాయి. బయటికి రిటర్న్ అయిపోయేటప్పుడు ఇదండి. మనకి ఏవైనా కావాలంటే చిన్న షాపింగ్స్ కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటానండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ మీ.